కథా కథానందలహరి ఇది కమ్మని కథల లాహిరి కమ్మని కథల లాహిరి ఇది కమ్మని కథల లాహిరి. కథానందలహరి సభ్యులకు శ్రేయోభిలాషులకు నమస్కారం. నేటి కథ శుభలేఖ. రచన చిర్రావూర్ మదన్ మోహన్. సమర్పణ తోపల్లి రాంప్రసాద్. ఆనందరావు దంపతులు అమెరికాకు వచ్చి 6 రోజులే అయింది. వాళ్ళ అబ్బాయి అరుణ్కు అమెరికన్ కంప్యూటర్ కంపెనీలో ఉద్యోగం రావడంతో వారికి ఎంతో గర్వకారణంగా ఉంది. ఇప్పుడు వారి పుత్రోత్సాహం ద్విగుణీకృతం అయ్యింది. వాళ్ళ అబ్బాయి అరుణ్ వల్ల ఇండియా నుంచి గ్రీన్ కార్డులో అమెరికాకు వచ్చిన వారి జన్మ సార్థకమైందని సంతోషపడ్డారు. గ్రామ నేపథ్యం నుండి వచ్చి విజయవాడ నగరంలో 30 ఏళ్ల పైన ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉన్నత పాఠశాలలో హెచ్ఎంగా పనిచేసి అందరినీ తన అదుపులో పెట్టుకున్న ఆనందరావుకు అమెరికా అక్కడి వారి అలవాట్లన్నీ అవకతవకలుగాను అస్తవ్యస్తంగానూ కనిపించాయి. తన చుట్టూ ఉన్న వారిని ఏమీ అనలేక అలవాటు ప్రకారం తన భార్యని టార్గెట్గా పెట్టుకుని ఆవిడ మీదనే విసుక్కుని విరుచుకుపడటం మొదలుపెట్టాడు. ఆమె కూడా ఓర్పుగా రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం ఆశీర్వాదాలు తప్పటం లేదు అన్నట్టు ఆయన విమర్శలకు విరుపులకు తలొగ్గి ఉంటుంది మౌనంగా. డైనింగ్ టేబుల్ ముందు టిఫిన్ తినకుండా తన సెల్ ఫోన్లే చూస్తున్న ఆనందరావును చూసి భార్య, ఏమిటండి ఆ ఫోన్ అంత దీర్ఘంగా పరిశీలిస్తున్నారు అని అడిగింది. అంతే అందుకున్నాడు ఆనందరావు. మొన్న మొలచిన రథవ అదే మీ పనికి వాళ్ళ అన్నయ్య పుత్రరత్నం స్కూల్ ఫైనల్లో అన్నిసార్లు ఫెయిల్ అయ్యి ఎత్తసరి మార్కులతో పాస్ అయ్యాని అనిపించుకుని ఏదో పనికిరాని కంప్యూటర్ కోర్సులో చేరి ఓ ఉద్యోగం సంపాదించి బై యాక్సిడెంట్ అమెరికాకు వస్తే గొప్పవాడైపోయాడా. యూస్లెస్ ఫెలో. వీళ్ళు అరడ్రాయర్ కూడా సరిగ్గా తొడుక్కోవడం తెలియని రోజుల్లో మా స్కూల్లో చేర్పించారు. ఏం ప్రయోజనం? చదువుకి వీడికి కాశీ రామేశ్వరం ఉన్నంత దూరం. చెట్టు లేని చోట ఆవనం చెట్టు మహావృక్షం అన్నట్టు ఇక్కడికి వచ్చి ఈ అమెరికా పిచ్చోళ్ళ ముందు వెలిగిపోతున్నాడు. ఇది విన్న శాంత మనసులో, మనవాడు మాత్రం ఏం వరగబెట్టాడు, ఆధార్లోనేగా వచ్చాడు, మధ్యలో మా అన్నయ్య కొడుకుని ఆడిపోసుకోవడం ఎందుకు అని గొనుక్కుంది. విషయం ఏంటంటే తన భార్య మగపిల్లాడిని ప్రశ్నించిందని, తన కొడుకు నామకరణం బారసాలకు వచ్చి ఆశీర్వదించమని వాట్సాప్లో శుభలేఖ లాంటి ఆహ్వానం పంపాడు తన బావమర్ది కొడుకు ప్రసాద్. దాన్ని చూసినప్పటి నుంచే ఈయన కళ్ళు తాగిన కోతిలా ఎగురుతున్నారు. న్యూజెర్సీలో ఉన్న న్యూయార్క్ వచ్చి తను నేరుగా పిలవని కారణాన ఓ వెండి గిన్నె బంగారు ఉంగరం కొని ఫోటో తీసి వాట్సాప్లో పంపి తన శుభాకాంక్షలు తెలిపాడు తెలివిగా తన ఫోన్లో. భార్య చిన్నబుచ్చుకుంది. ఏదో కుండిసాగు చెప్పి తను వెళ్లకుండా అవాయిడ్ చేశాడు ఆనందరావు. ఆఫీస్ పని మీద ఆ రోజు తన కొడుకు అరుణ్ ఊరికెళ్తే తనే స్వయంగా అక్కడ ఉన్న ఓ మాల్కి నడిచి వెళ్లి ఓ వారానికి సరిపడా పాలు, ట్రాపికానా జ్యూసు, పళ్ళు అన్నీ కొనుక్కుని వచ్చాడు ఆనందరావు. తన అత్తయ్య మావయ్యలకు కోపం వచ్చిందని గ్రహించిన ప్రసాద్ తన కొడుకు అన్నప్రాసనకు నేరుగా పిలవటానికి వచ్చాడు భార్య కొడుకుతో. అత్తయ్య మావయ్యల కాళ్లకు దండం పెట్టి వాళ్ళిచ్చిన ఆశీర్వాదాలు, ప్రేమతో వేసిన అక్షింతలు అనే తిట్లు అన్నీ తిని బారసాల ఫంక్షన్కి పిలిచాడు. దాంతో శాంతించిన ఆనందరావు తను ఇదివరలో కొని ఫోటో తీసి వాట్సాప్లో పంపిన వెండి గిన్నె బంగారు ఉంగరం పిల్లవాడికి ఇచ్చాడు ప్రేమతో. ప్రసాద్ మాటల్లో ఫ్రిడ్జ్ తెరిచి వీళ్ళు కొనిపెట్టుకున్న జ్యూసులు, పళ్ళు ఖాళీ చేసి సాయంత్రం కాఫీలు, మన్నాడు కాన్ఫ్లాక్స్లో పాలను ఖాళీ చేసి కుటుంబంతో సహా బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆనందరావుకు వారు వచ్చారన్న ఆనందం కన్నా తను కష్టపడి కొనుక్కొచ్చిన సరుకులు ఖాళీ అవటం ఆవేదన కలిగించింది. మళ్ళీ నడిచి వెళ్ళి తెచ్చుకోవాలి అన్న బాధతో 6 నెలల తర్వాత తన కొడుకు మొదటి బర్త్డే ఆయుష్ హోమంకు పిలవడానికి వస్తున్నానని ఫోన్ చేసిన ప్రసాద్తో ప్రేమ ఒలకపోస్తూ, ఎందుకులే నాయన ఇంత దూరం కష్టపడి రావడం, వాట్సాప్లో టైం డేట్ పంపించు, వచ్చేస్తానులే, మనలో మనకు ఫార్మాలిటీస్ ఏంటి అని తప్పించుకున్నాడు అమెరికా జీవనానికి అలవాటు పడ్డ ఆనందరావు ఫ్రిడ్జ్ వంక చూస్తూ. శుభలేఖ. రచన చిర్రావూర్ మదన్ మోహన్. సమర్పణ తోపల్లి రాంప్రసాద్.